సిటీ జనం పల్లెలకు పయనమైంది. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తున్నారు జనం. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ బస్సులు సరిపోక ప్రైవేట్ వాహనాల్ని ఆశ్రయిస్తున్నారు జనం. దీంతో ఎడాపెడా ఛార్జీలు పెంచేశారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల దగ్గర పరిస్థితిని యాదగిరి అందిస్తారు. యాదగిరి ఓవర్ టు యు. నిన్న మొన్నటితో పోల్చుకుంటే సంక్రాంతికి హైదరాబాద్ నుంచి పల్లెటూర్లకు వెళ్ళే ప్రయాణికుల రద్దీ ఇవాళ బాగా పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే రేపు సెకండ్ సాటర్డే, ఎల్లుండి సండే, ఆ తర్వాత మండే రోజు పండుగ ఉంది కాబట్టి ఇక పండుగ దగ్గరకు వచ్చింది. 3 రోజులే ఉన్నాయి. వరుసగా సెలవులు ఉన్న నేపథ్యంలో నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ రద్దీ బాగా పెరిగింది. సో ఇక ఆర్టీసీ నుంచి ఈ సంక్రాంతి సందర్భంగా ఈసారి టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో స్పెషల్గా 5200 బస్సులను స్పెషల్గా వేయడం జరిగింది. సో ఇవన్నిటిని కూడా ఒకేసారి రద్దీ బాగా పెరుగుతుందని ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ లాగానే ఈసారి కూడా సిటీ అవుట్స్కట్ నుండి అంటే ఏ ప్రాంతాలకు వెళ్తారో ఆ ప్రాంతాలకు అనుకూలంగా ఉన్నటువంటి సిటీ అవుట్స్కట్స్ నుంచి ఈ బస్సులను అందుబాటులో ఉంచారు. సో ప్రస్తుతం మనం ఈ ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాము. ఈ ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర కూడా ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకు వరంగల్, యాదాద్రి, భువనగిరి రూట్లో ఇక్కడ నుంచి వెళ్ళేందుకు ఇక్కడ నుంచి ఈ ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర పాయింట్ ఏర్పాటు చేశారు. సో ఉదయం నుంచి కూడా ఇక్కడ అంతా కూడా బాగా రద్దీ ప్రయాణికులతో ఈ పాయింట్ అంతా కూడా బాగా రద్దీగా కనబడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం వీళ్ళంతా పిల్లలతో పెద్దలతో అందరూ కూడా ఊర్లు వెళ్లేందుకు చాలా ఉత్సాహంగా బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ నుంచే, రిజర్వేషన్ చేయని వాళ్ళు కూడా ఇక్కడ నుంచే, అంటే హైదరాబాద్ లోపల సిటీ లోపల ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు సిటీ అవుట్స్కట్ నుంచి ఈ ఏర్పాట్లు చేశారు. ఈ పాయింట్ నుంచి దాదాపు ఉదయం నుంచి అందరూ కూడా చాలామంది పెద్ద ఎత్తున ప్రయాణికులు ఊర్లకు వెళ్తున్నారు. సో మనం ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఇక్కడంతా కూడా ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళతో పాటు సాధారణంగా జనరల్గా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడే, అంటే ఆన్లైన్ వాళ్ళకి సపరేట్గా, జనరల్గా వెళ్ళే వాళ్ళకి సపరేట్గా ఇక్కడ పాయింట్స్ని ఏర్పాటు చేసి ఆర్టీసీ అధికారులందరూ కూడా ఇక్కడ నుంచే ప్రయాణికులకు గైడ్లైన్స్ ఇస్తున్నారు. వరంగల్ రూట్లో వెళ్ళే ప్రయాణికులు చాలామంది సంక్రాంతికి వెళ్ళే వాళ్ళు ఇక్కడ చాలామంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, బస్సులు ఎట్లా ఉన్నాయని చెప్పేసి వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఎక్కడ వెళ్తున్నారు పెద్ద మనిషి? ఏం పేరు నీ పేరు? హన్మకొండ నరసింహాచారి. ఏం బస్సులు ఏమి లేవు. వరంగల్ డిఎం గారు ఫోన్ చేసాం, ఏం ఆన్సర్ లేదు. వేస్తాం అంటున్నారు, ఇంకా వేస్తలేరు. స్పెషల్ బస్ వేస్తామని ఆర్ఎం గారు, యాదగిరి గారు అన్నారు. దానికి స్పందన లేదు. ఆర్ఎం గారు వేసిన బస్సులు రావడం లేదు. ఎవరు నో ఆన్సర్. అక్కడ సిబిఎస్ఈ బస్సులు బాగా ఉన్నాయి, ఇక్కడి నుంచి బస్సులు. ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకు ముందే చెప్పారు కదా సిబిఎస్ నుంచి లేదు మీకు. ఇప్పుడు వరంగల్ రూట్లో వెళ్ళే అందరూ కూడా ఈ ఉప్పల్ రింగ్ నుంచే వెళ్ళాలని చెప్పారు. ఇక్కడ నుంచే బస్సులు ఉంటాయి. ఇక్కడ సరైన టైంలో రావడం లేదు. ఎట్లా మీరు ఏమైనా బుక్ చేసుకున్నారా లేక మామూలుగా జనరల్గా? మామూలుగా ఎప్పుడు మామూలుగా చేస్తాం, పోతుంటాం. కానీ ఈ రోజు ఉన్న అవస్థ ఎప్పుడు లేదు. మీరు ఎక్కడికి వెళ్ళాలి? వరంగల్ సార్. ఏ బస్ చూస్తే ఫుల్లే ఉంది. కూర్చుందామంటే జాగలేదు. చిన్నపిల్లలు ఉన్నారు. మళ్ళీ దించిన గాబిట్లలో పోతే భయం అవుతుంది. ప్రైవేట్ ఉన్నాయి కదా సార్, అలా పోతే ఇవాళ దినాలు బాగాలేవు. వీటికాడ బస్సులు ఎక్కువ వేయించండి సార్. 10 రూపాయలు వేస్తాను సార్. బస్సులు ఎక్కువ వేస్తే అయిపోతుంది, పండగ పోతుంది సార్ ఆడపిల్లలు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు బ్రదర్? వరంగల్ బస్సులో రష్ బాగుంది. స్పెషల్ బస్సులు వేస్తామని చెప్పారు కానీ బస్సులు ఏం పెరగలేదు సంఖ్య, అట్లనే ఉంది. జనాల రద్దీ బాగుంది. ఛార్జెస్ ఎక్కువ తీసుకుంటున్నా కానీ సౌకర్యాలు మాత్రం ఏం లేవు అంతగానం. అధికారులు చెప్తున్నారే కానీ బస్సులు పెట్టారని అంతగానం రెస్పాన్స్ ఏం లేదు బస్సులకి. జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు. నేను వచ్చి దరిదాపు 1 అవర్ అవుతుంది. ఇప్పుడు దాకా ప్లేసెస్ దొరుకుతలేవు బస్సులలో. ఛార్జెస్ మాత్రం పెంచారులే కానీ సౌకర్యాలు పెంచలేదు. దాన్ని దృష్టిలో పెంచుకొని ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాం. సౌకర్యాలు అంటే ఎట్లా ఉంది ఇక్కడ మీకు? ఇక్కడ ఏ బస్సు ఎప్పుడు వస్తుందో టైమింగ్ లేదు. చక్కగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఆర్టీసీ వాళ్ళు గైడెన్స్ ఎవరు లేరు. బస్సులు వస్తున్నాయిలే కానీ ఎవరు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఎక్కించి పంపిస్తున్నారు. జనాలకు సౌకర్యాలు చక్కగా లేవు. వాటర్ ఫెసిలిటీస్ లేదు. ఇక్కడ స్వెటర్ లేదు ప్రయాణికులకి. ఇంత రద్దీ వస్తున్నప్పుడు సంవత్సరానికి ఒకసారి పండుగకి వెళ్తారు అందరూ కలిసి ఫ్యామిలీతోటి. అందరూ ఫ్యామిలీతోటి వెళ్ళడానికి అవైలబిలిటీ లేదు. బస్సులలో నిలబడి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ప్రయాణికులకి. అదంతా దృష్టిలో పెట్టుకొని ఫెసిలిటీస్ కల్పించాలి. మేడం చెప్పండి, ప్రధానంగా ఈ ఏరియా నుంచి, అంటే ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ ఏ జిల్లాకి వెళ్తుంటాయి బస్సు? ఎల్బీ నగర్ సంక్రాంతి అండ్ దసరా మేజర్ పాయింట్ అండి. ఇక్కడ మేజర్గా ఏంటంటే నల్గొండ సెక్టర్ అండ్ ఖమ్మం సెక్టర్ అండ్ విజయవాడ అంటే టీఎస్ఆర్టీసీ అండ్ ఏపీఎస్ఆర్టీసీ కలిపి ఇక్కడ నుంచి మొత్తం 4 సెక్టర్స్ నుంచి బస్సెస్ వెళ్తాయి.
మేము వచ్చి నల్గొండ రీజియన్ నుంచి ఇక్కడ నిన్న అంటే చాలా రద్దీ తక్కువగా ఉంది. ఇవాళ నుంచి హాలిడేస్ కాబట్టి ఇవాళ మార్నింగ్ 9 నుంచి ట్రాఫిక్ రద్దీ పెరిగింది. 9 o'clock నుంచి ఇప్పటివరకు నల్గొండ అండ్ కోదాడ మిర్యాలగూడ సెక్టర్లో దాదాపు 145 బస్సులు వెళ్ళాయి ఇప్పటివరకు. ఇటు మనకి సూర్యాపేట సెక్టర్ వచ్చేసి 70 బస్సుల వరకు నడిపామండి ఇప్పటివరకు. సో రద్దీకి అనుగుణంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి 5-10 నిమిషాలకు ఒక బస్సుని ఈ సెక్టర్స్లో మేము నడపడానికి ప్రయత్నం చేస్తున్నాము. బస్సులే కాదు ట్రైన్ల పరిస్థితి కూడా అంతే ఉంది. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని ఈ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ మొత్తం ప్రయాణికులతో మొత్తం ప్లాట్ఫామ్ అంతా కూడా మొత్తం నిండిపోయింది, కిక్కిరిసిపోయింది అని చెప్పేసి ఒక విషయంలో చెప్పాలంటే. సో ఈ ప్లాట్ఫామ్ సెకండ్ దగ్గర ఉన్న మనందరూ కూడా ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా స్పెషల్ ట్రైన్స్ చేసినప్పటికీ ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి చాలామంది ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎక్కడ వెళ్తున్నారు ఏంటి? మేము బొబ్బులేండి, విజయనగరం డిస్ట్రిక్ట్ బొబ్బులేండి. ప్రతి సంవత్సరం వెళ్తుంటాం. ప్రతి సంవత్సరం కంటే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా బాగా క్రౌడ్గా ఉంది. ఇంకో 5-6 ట్రైన్స్ వేస్తే బాగుంటుంది. ప్లస్ బస్సెస్ కూడా ఒక 100-200 బస్సెస్ వేస్తే ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఈరోజు ఆల్మోస్ట్ ఒక 5-6 lakhs బయలుదేరుతున్నారు. రేపు ఎల్లుండి కూడా 5-6 lakhs మంది ఉంటారు. ఆల్మోస్ట్ 20-30 lakhs ఆంధ్ర వరకు వెళ్తారు. ఈ పండగ 3 రోజులు హైదరాబాద్ అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎట్లా మరి మీరు రిజర్వేషన్ చేసుకున్నారా? చేసుకున్నా, 3 months ముందు బుక్ చేసుకున్నా. చాలామంది వెయిటింగ్ లిస్ట్లే ఉన్నాయి. అది ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్లో కన్ఫర్మేషన్ అయింది. కొన్ని ట్రైన్లు వేశారు, ఇంకా యాక్సెస్ ట్రైన్లు వేస్తే బాగుంటుంది. ఎక్కడ వెళ్తున్నారండి మీరు? రిజర్వేషన్ చేసుకున్నారా? ఎట్లా ఉంది? చేసుకున్నాను సార్, బాగానే ఉంది. బట్ చాలా క్రౌడీగా ఉంది, చూడాలి. రిజర్వేషన్ అయితే చేసుకున్నాం కానీ ఇంకా చాలా టైం పట్టే. అందుకే 2 hours ముందు ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది కదా ఈవినింగ్ టైం అయితే. అందుకే 1 hour ముందు వచ్చి ఇక్కడ నిల్చున్నాను. సో క్రౌడీగా అయితే చాలా ఉంది. ఫస్ట్ టైం పండగకి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నా నేను. సో చాలా ఎప్పుడు న్యూస్లో చూడటమే తప్ప దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఫేసింగ్. రిజర్వేషన్ చేసుకున్నప్పటికీ మొత్తం క్రౌడ్ ఉంది చాలా. అంటే మొత్తం యాక్చువల్లీ పొద్దున్న వరకు వెయిటింగ్ లిస్ట్లో ఉండి 1 o'clockకి కన్ఫర్మేషన్ వచ్చింది. RACలో ఉంది ఇప్పుడు ప్రెసెంట్. సో అప్పుడు మధ్యాహ్నం ఆఫీస్ నుంచి గబగబా ఇంకా వచ్చాను. అమ్మా, ఎక్కడ వెళ్తున్నారు మీరు? శ్రీకాకుళం సార్, ప్రతి ఏటా పోతాము. ఇప్పుడు వెళ్ళమనుకున్నాము, రిజర్వేషన్ దొరకలేదు. ఎమర్జెన్సీ టికెట్లు తీసాము. ఒక్కొక్కరికి 1300 పడింది. వీళ్ళతో పాపతో సహా 1300 పడింది. జనరల్ మరీ ఘోరం. కాలు పెట్టడానికి ప్లేస్ మనిషి మీద మనిషి కూర్చోవాలి. జనరల్ చాలా దారుణం. అసలు దీని గురించి ఎన్నోసారి కంప్లైంట్ ఇస్తేనే మంచిది. మనిషి మీద మనిషి కూర్చోవాలి. అసలు జనరల్ జడిసిపోయి ఇప్పుడు 5,000 అయిన టికెట్స్ డబల్ తీసుకున్నారు, తీసుకెళ్తున్నారు. జనరల్ చూడండి, మీరు వెళ్ళండి, ఎంత దారుణంగా ఉంటుంది అంత దారుణం. అసలు ఇంత రైల్వే ఇలా ఉంటుంది ఏంటో అర్థం కాదు. మేము జనరల్ శ్రీకాకుళంలో కూడా 2 గడియలు 3 గడియలే టైం ఉంటుంది. మనుషులు ఉంటుండగా ట్రైన్ లాగేస్తారు. అసలు ఎప్పుడు చాలా ఎక్కువ జనం దిగుతాం కానీ అక్కడ ఎంతసేపు ఆపడు. అసలు వచ్చేటప్పుడు అసలు పిడికిల్లో ప్రాణం ఉండవలసి వస్తుంది మాకైతే. బస్సుల్లో అయినా ట్రైన్లో అయినా ఇదే పరిస్థితి. దేంట్లో కూడా అన్నింటిలో కూడా అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి ప్రయాణికులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సరే ఎక్కువ ఛార్జీలు వసూలు చేసినప్పటికీ ఫెసిలిటీస్ అంటే సౌకర్యాల విషయంలో అధికారులు చాలా విఫలమయ్యారు. అంటే రైళ్ల విషయంలో కూడా ప్రత్యేకంగా స్పెషల్ ట్రైన్స్ చేస్తామని చెప్పేసి గతంలో చెప్పినప్పటికీ ఆ సిచ్యువేషన్ మాత్రం ఇక్కడ కనబడతలేదని చెప్పేసి ఉన్నటువంటి ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.